ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? వారానికి ఒక్కసారన్నా చికెన్ రావాల్సిందే. ఆ చికెన్ లో మనం ఎలాంటి వెరైటీ, మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా నాటుకోడి చికెన్ వేపుడు అంటే చాలా ఇష్టం. కానీ మీకు ఒక అద్భుతమైన స్టైల్లో, అయితే ఈ స్టైల్ మన పాకిస్తాన్ పొరుగు దేశంలో వాళ్ళు చర్గా చికెన్ చేసుకుంటూ ఉంటారు. మరి అక్కడ చికెన్ని అంటే పెద్ద చికెన్ పీసెస్తో చేస్తూ ఉంటారు. మరి మనం మాత్రం మన ఇళ్లలో చక్కగా నచ్చే విధంగా, అది కూడా మన మసాలాతోటి వాళ్ళు చేసే టెక్నిక్ వాడి చేసేసుకుందాం. సో మరి ఈ చికెన్ కొంచెం మొగలై స్టైల్ తోటి ఎంతో అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. సో మరి చేసేసుకుందామా? అద్భుతమైన నాన్ వెజిటేరియన్ స్నాక్స్లలో మనం పాకిస్తాన్లో కూడా చేసే కొన్ని స్నాక్స్ నేర్చుకోవచ్చు. అయితే ఇది ఎగ్జాక్ట్గా అలా చేయరు, మనకి బాగా నచ్చే విధంగా నేను దీన్ని తయారు చేసేస్తున్నా. అది కూడా కరివేపాకు వేసి. దీన్ని చేయడం కోసం ఫస్ట్ కరివేపాకు మనం ఫైన్గా చాప్ చేసేసుకుందాం. ఈ కూరలో వేసామనుకోండి, చక్కగా మనం చేసే ఈ చికెన్ వేపుడు మనం వేస్తే చాలా చక్కగా కోట్ అయిపోయి ఉండాలి. ఫైన్గా చాప్ చేసేద్దాం. తర్వాత చికెన్ ముక్కలు, ఫుల్ చికెన్ కూడా చేయొచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలైనా కానీ తీసుకొని ఈ చికెన్ ముక్కలకి లైట్గా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి ఇలా చేసుకున్న తర్వాత దీనికి మసాలా ఎట్లా పట్టించాలో చూపిస్తాను. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్లో నీళ్లు ఏం లేకుండా ఇలా వేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ మనం ఇదివరకే కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాం. అలా నానబెట్టుకోవడం వల్ల మన చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకుని దీనిపైన వేసుకుందాం. దీనికి కొంచెం, అయితే వాళ్ళు సిట్రిక్ యాసిడ్ వేస్తారు, మనం మాత్రం కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసుకుందాం. సిట్రిక్ యాసిడ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. దీనిపై ఈ నిమ్మకాయని ఇలా పిండేద్దాం. ఒక నిమ్మకాయ మొత్తాన్ని, అది కూడా పెద్ద నిమ్మకాయ బోల్డ్ జ్యూస్ వచ్చేలా ఇలా కలిపేసుకొని ఈ చికెన్ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉందాం. ముందుగా మిరియాల పొడి చికెన్కి పట్టిద్దాం. తర్వాత ఒక్కొక్క మసాలా, పసుపు, తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, దీన్ని కూడా వేసి, అంటే ప్రతి ఒక్కటి చికెన్కి చక్కగా పట్టిద్దాం. మనం ఇలా ఉల్లిపాయలు జ్యూస్, అంటే ఉల్లిపాయని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మన చికెన్కి పట్టిద్దాం. పక్కన ఒక గిన్నె కొంచెం నీళ్లు ఉడుకుతూ ఉన్నాయి, దాన్ని ఏం చేయాలో ఆ తర్వాత చూపిస్తాను. ముందు ఈ విధంగా చక్కగా మసాలా అంతా పట్టిద్దాం. తర్వాత దీంట్లో కారపొడి, అయ్యి నా సామిరంగా ఘాటుగా తినడమే కదా. అలాగే కొంచెం అంతా ఫ్లేవరింగ్ సాల్ట్. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ వేయడం వల్ల కూడా మన చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా వేసి ఇప్పుడు మన చికెన్ ముక్కలు ఫ్రై అవ్వాలి. ఈ మసాలా అంతా మొత్తం పట్టాలి. దీంట్లో కొంచెం అంతా గరం మసాలా, అయితే ఇది గరం మసాలా ఇలాంటివి వేసేటప్పుడు మాత్రం కొంచెమే వేస్తాం కాబట్టి మరి పైనుంచి లైట్గా వేసి కొంచెం అంత జీలకర్ర పొడి కూడా ఇలా వేసి దీన్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా పట్టించి, అయితే మనం ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానబెట్టాం, కానీ ఇప్పుడు పైన కూడా మనకి ఉప్పు పడాలి, అప్పుడే కదా మనకి టేస్ట్. ఈ ఉప్పు కూడా ఆ చికెన్ ముక్కలకి చక్కగా దిగాలి. ఫుల్ మసాలాగా పట్టిద్దాం. అంతా వేసిన తర్వాత కొంచెం అంత కార్న్ఫ్లవర్, ఏవి చేసుకున్నా కార్న్ఫ్లవర్ వేసుకుంటాంగా, ఈ కార్న్ఫ్లవర్ని కూడా ఇలా వేసేసుకొని, పాకిస్తాన్లో వాళ్ళు చేసుకునేటప్పుడు ఈ చికెన్ని ఫుల్ చికెన్ ముక్కలు ఫుల్గా, అంటే ఒక మొత్తం కోడికి ఇలా మసాలా పెట్టి చేసుకుంటారు. కానీ నేను ఈజీగా ఉంటుందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మరి ఇక్కడ నీళ్లు చక్కగా మసులుతున్నాయి. దీనిపైన ఒక గిన్నె ఇలా పెట్టేసుకుందాం. దీంట్లో ఈ చికెన్ ముక్కల్ని మనం వేసి స్టీమ్ చేసుకుందాం. ఇలా అయితే కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది. మన చికెన్ ముక్కలు చక్కగా స్టీమ్ కావాలి. అప్పుడప్పుడు ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఈ చికెన్ ముక్కలు ముందే ఉడికిపోతాయి. కానీ మసాలా చక్కగా ఉండాలి అంటే ఈ విధంగా మనం వేసి ఈ ముక్కల్ని ఈ పక్కన ఎక్కువగా అరేంజ్ చేద్దాం. మొత్తం ముక్కలు పట్టేసాయి.
వేసి దీనిపైన మనం ఒక మూత పెట్టేద్దాం. ఇప్పుడు స్టీమ్ ఏదైతే ఉందో దీని లోపల ఆ మసాలాతో పాటు చికెన్ ముక్కలన్నీ కుక్ అవుతాయి. ఆ చికెన్ ముక్కలు కుక్ అయిన తర్వాత దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. అయితే బ్రాయిలర్ కోడి అయితే మనం ఒక 10 నిమిషాలు, అదే నాటుకోడి అనుకోండి ఒక 25 నిమిషాల పాటు. అయితే దీన్ని ఇలా స్టీమ్ చేసేసే తినడం కష్టం. దీన్ని తర్వాత ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంతా పట్టి భలేగా ఉంటుంది. చికెన్ స్టీమ్ చేసి మనం బొంగుల చికెన్ ఇలాంటి రకరకాల చికెన్స్ తోటి స్టీమ్ చేసి కూడా చక్కగా తినొచ్చు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ కట్టేసి ఈ మూత ఏదైతే ఉందో దీన్ని తీసేసి దీన్ని ఇలా వదిలేద్దాం. తేమలో ఈ కొంచెం అంత వేడి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఇలాగే కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత ఈ ముక్కలు తీసుకొని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే కనుక ఈ చికెన్ని ముట్టుకుంటే ఈ పచ్చిగా మసాలా అంతా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం సేపు ఆరనిద్దాం. స్టీమ్ చేసుకొని ఈ మసాలా అంతా చక్కగా పట్టుంది కదా, ఇది మనం నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. చక్కగా ఆ మసాలా మనం కొంచెం అంత కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఈ ముక్కలు చక్కగా మసాలా పట్టుకునే ఉంటుంది. ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా మనం ఇలా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఈ మసాలాదార్ ఈ చికెన్ని వడ్డించుకుంటే అసలు సిసలైన మజా. మనం వేసిన మసాలా మంచిగా స్టీమ్ అయింది అంటే మసాలా కుక్ అయింది. ఇప్పుడు ఇదే మసాలా చక్కగా ఫ్రై అయ్యి గట్టిగా చికెన్ ఇలా పట్టుకుంటుంది. అప్పుడు చికెన్కి అసలు సిసలైన మజా. ఎన్నో రకాల చికెన్ ఫ్రై తినుంటారు, దానికి ఇంత బ్రెడ్ క్రమ్ పెట్టి అలా ఇలా, కానీ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్లో అసలు సిసలైన మజా. మన కరివేపాకు ముక్కలు వేసాం, అవి కూడా ఈ చికెన్కి చక్కగా పట్టుకొని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చికెన్ జ్యూసీగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఎంతో జ్యూసీగా, మరి ఆ మసాలా కూడా ఎంతో పట్టుకొని మరి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఈజీగా. మరి ఇంత ఫ్రై చేసిన చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనం వేడివేడిగా వడ్డించుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. మరి ముక్కల్ని ఇలా ఒక్కొక్క పీస్ని ఈ నూనెలో వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా ఆ కొంచెం అంత కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఈ ముక్కలు చక్కగా మసాలా పట్టుకొని పర్ఫెక్ట్గా ఉంది. ఇలాగే మిగతా పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకుందాం. మరిన్ని పీసులు ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మాత్రం మన చికెన్ పీసెస్ ఒక్కొక్కటి చక్కగా వేసుకొని మనం వేసిన మసాలా, మీరు అనుకున్నారు కదా ఏం చేస్తున్నాడు ఇంతిదిగా అది ఇది అని, చూడండి మంచిగా కొంచెం అవసరం ఉంటే కొంచెం అంత నిమ్మ జ్యూస్ వేసుకోండి, లేకపోతే దీన్ని ఇలా తిన్నా సూపర్గా ఉంటుంది. మరి తినేద్దామా? చక్కగా మన చికెన్ పీసెస్ మంచిగా మసాలాదారుగా నూనెలో ఫ్రై చేసాం. ముందు స్టీమ్ చేయడం వల్ల ఆ చక్కటి ఆ చికెన్లో మంచిగా కుక్ అయింది, మసాలాలంతా కూడా స్టీమ్ అయి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ నా సామిరంగా చికెన్కి పర్ఫెక్ట్గా చక్కగా జ్యూసీగా చక్కగా ఉంది. మరి నాటుకోడైనా ఈ విధంగా చేసుకుంటే మనకి తినేటప్పుడు కండ చక్కగా కుక్ అయి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో చక్కగా ఉంది. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. చక్కగా రుచికరమైన వంటలన్నీ చక్కగా తిని ఆస్వాదించండి. ఇలా ఈ చికెన్ తింటూ ఉంటే మరి అంటే ఒక్కడనే తింటే 2 ముక్కల దాకా మంచిగా అనిపిస్తుంది. 3వ ముక్కకి అరే మన పిల్లవాడు మిస్ అయిపోతున్నాడే, వాడి కోసం కూడా చేసి పెట్టాలి కదా అని. సో మరి కొన్ని మా బాబుకు కూడా తీసుకెళ్తాను. మరి వాడు నేను కలిసి వాడు స్కూల్ నుంచి రాగానే తిని సూపర్ అంటే సూపర్ అని ఇద్దరం చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్క బైట్లో అమృతం తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తూ సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి.
కోడి వేపుడు కరాచీ స్టైల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు తీసి దానిపై కరివేపాకు, నిమ్మరసము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్లేవరింగ్ సాల్ట్, అన్ని మసాలాలు వేసి వీటన్నిటిని చికెన్ కి చూపించిన విధంగా చక్కగా పట్టించాలి. పట్టించిన తర్వాత దానికి ఉప్పు, కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసి మరొకసారి కలిపి దీన్ని మనం ఇడ్లీ స్టీమ్ చేసుకున్న విధంగా ముక్కలన్నీ అమర్చి డబల్ బాయిలర్లో స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు తీసి వేడి వేడి నూనెలో చక్కగా ఫ్రై చేయాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత చూపించిన విధంగా ఈ చికెన్ ని వడ్డించి సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ రెసిపీలు అన్ని చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్, అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.